ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఫిబ్రవరి 1వ తారీఖు నుండి మార్చి 1వ తారీఖు వరకు గల తులారాశి వారికి ఫిబ్రవరి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. తులారాశి వారికి ఫిబ్రవరి నెలలో ప్రారంభములగాయితూ ద్వితీయమందు ఉన్నటువంటి కేతువు, తృతీయమందు ఉన్నటువంటి కుజుడు శుక్రుడు, చతుర్థమందు ఉన్నటువంటి శని బుధులు, అదేవిధంగా 13వ తారీఖు వరకు కూడా చతుర్థమందు ఉన్నటువంటి రవి, 13వ తారీఖు నుంచి పంచమ స్థానంలో రవి గురుడు, అష్టమంలో ఉన్నటువంటి రాహువు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి. ఒక రకంగా తులారాశి వారికి ఈ నెలంతా కూడా చాలా యోగదాయకంగా ఉన్నదని చెప్పాలి. కుజస్థితి బాగున్నది. 13వ తారీఖు నుంచి అర్ధాష్టమి రవి మార్పు, పంచమంలో గురుడు యోగదాయకంగా ఉంటుంది. ఏం చేసినా అంటే ఏదైనా పని చేసినా మీరే చేయాలి, వ్యవహార దక్షత కలిగిన మీ వల్లే కలగాలి అన్నట్టుగా ఒక రకంగా సంఘంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభించగలుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ప్రతి వ్యవహారంలోనూ కూడా మీరు విజయపథంలో మీదైన స్టైల్లో మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. ఆరోగ్యం గతించినటువంటి రోజులతో పోలిస్తే ఆరోగ్యం కూడా కొంత మీకు సహకరిస్తుంది. అర్ధాష్టమ రవి వెళ్ళిపోవడం, పంచమంలోకి రవి సంచారం, పంచమంలో గురు సంచారం, కొంత ఉదర సంబంధమైన అష్టమరాహు వల్ల ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు, గ్యాస్ట్రిక్ రిలేటెడ్గా ఉండేటువంటి ఇబ్బందులు ఇవన్నీ కనపడుతున్నప్పటికీ కూడా మీకు కొంత సహకరిస్తుంది. వ్యక్తిగత జాతక పరిశీలన కూడా ఒకసారి చేయించుకోవడం చాలా మంచిది. దానివల్ల ఏదైనా చిన్న చిన్న సమస్యలున్నా ఏదైనా చేయవలసినటువంటి దానాలు కానీ, ఇటువంటి ప్రత్యేకమైన ప్రార్థనలు కానీ, ప్రత్యేకమైనటువంటి స్తోత్ర పారాయణలు కానీ ఇవన్నీ చేసుకోవడం వల్ల సమస్యలు కూడా జటిలమవకుండా పరిష్కారం అవుతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఎన్నో రోజులుగా పడుతున్నటువంటి కొన్ని భయంకరమైనటువంటి సమస్యలకి ఈ నెలలో సంపూర్ణంగా పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో కానీ, వ్యవహార విషయంలోనూ కానీ, ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కానీ ఒకంత అందివేసిన చెయ్యిగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. కుజ సంచారం వల్ల అంటే కుటుంబ స్థానంలో సోదరి స్థానాల్లో కుజ సంచారం వల్ల సోదరి వర్గాలలో మంచి సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. మీ వల్ల వాళ్ళకి సహాయ సహకారాలు లభిస్తాయి, వాళ్ళ వల్ల మీకు సహాయ సహకారాలు లభిస్తాయి. అదేవిధంగా అయితే నెలాఖరు తర్వాత చతుర్థ స్థానంలో శని కుజుల కలయిక కొంత పెద్దల తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కానీ, పెద్దల ఆరోగ్య విషయంలో కానీ కొంత ఆందోళన నెలకొంటుంది. ఆరోగ్య విషయంలో వాళ్ళ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యతలు మీ మీద పడేటువంటి అవకాశం కనబడుతోంది. కాబట్టి పెద్దల ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అదేవిధంగా అష్టమంలో ఉన్నటువంటి రాహు వల్ల ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు ఏ విధంగా కనపడుతున్నప్పటికీ కూడా దుర్గా సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణలు, లలితా సహస్ర సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణలు చేసుకోవడం వల్ల అనారోగ్యం ఏది కూడా ఇబ్బంది పెట్టకుండా మిమ్మల్ని ప్రతి వ్యవహారంలో కూడా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతుంది. అకారణమైనటువంటి సమస్యలు ఏవి కూడా రాకుండా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ప్రతి విషయంలోనూ కూడా ఓ రకంగా పోలిస్తే గురుబలం అనుకూలంగా ఉండడం, శని కూడా చివరి దశలోకి రావడం, కుజుడు కూడా మీకు అనుకూలంగా ఉండడం వల్ల ఎన్నో రోజులుగా పడుతున్నటువంటి చాలా సమస్యలకు ఈ నెలలో సంపూర్ణమైనటువంటి పరిష్కారం లభిస్తుందని చెప్పాలి, సందేహమే లేదు. విద్యార్థులకు మాత్రం కొంత తటస్థంగా ఉంటుంది. అయితే శ్రద్ధ తీసుకుంటే పంచమంలో ఉన్నటువంటి గురుడు వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి కానీ, ప్రత్యేకమైనటువంటి విద్యా అవకాశాలను వెతుక్కునేటువంటి వెళ్ళేటువంటి వాళ్ళకి కానీ కొంత అనుకూలంగా కనపడుతుంది. కష్టపడితే
అనుకూలమైనటువంటి దిశగా అడుగులు వేస్తారు. అదేవిధంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకి యోగదాయకంగా కనపడుతోంది. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేటువంటి వాళ్ళకి శుభకరంగా కనపడుతోంది. అదేవిధంగా వ్యవసాయదారులకి చాలా మంచి పంట చేతికి వస్తుంది, కొత్త పంటలకు పెడతాయి. అదేవిధంగా మీరు తీసుకునేటువంటి బ్యాంకింగ్ వ్యవహారాల్లో కానీ లోన్లు కానీ ఇవన్నీ కూడా సంపూర్ణంగా మీరు తీర్చగలుగుతారు. ఏదో రూపంలో ధనం చేతికి అందడం, ఇంట్లో ఆనందకరమైనటువంటి వాతావరణం రావడం, సమస్యకి పరిష్కారం లభించడం, ఇవన్నీ కూడా ఒకంత మిమ్మల్ని ఆనందకరమైనటువంటి వాతావరణంలో కుటుంబం అంతా కూడా మీకు సహకరించడం, ఇవన్నీ కూడా మీకు దేహ ఆరోగ్యమే కాకుండా కుటుంబపరమైన వాతావరణం కూడా శుభకరంగా ఉండడం వల్ల కొంత ఆనందం కనపడుతుంది. అయితే ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది. వ్యయస్థానం మీద ఉన్నటువంటి దృష్టి వల్ల కానీ, వ్యయాధిపతి ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కానీ ధనాన్ని మీరు దాచలేకపోతారు. ఏదో రూపంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. కానీ వృధా చేయలేదు, పోనీ ఒక మంచి ఈ విధంగా నేను సమస్యని పరిష్కరించానే అని చెప్పేసి కొంత తృప్తి కూడా మీకు కనపడుతుంది. ప్రతి విషయంలోనూ కూడా మీదైన శైలిలో సమస్యను మీరు పరిష్కరించగలుగుతారు. దానిని ఇంకా మీకు రాబోయేటువంటి రోజుల్లో పేరు ప్రఖ్యాతులు కూడా విజయపథంలో మీరు దూసుకువెళ్ళడానికి అవకాశం కనపడుతోంది. ఏది ఏమైనప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి సమస్యలు ఏవి ఉన్నప్పటికీ కూడా ఎన్నో రోజులుగా పడుతున్నటువంటి సమస్యలకి మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ లోపులో ముఖ్యమైన నిర్ణయాలు ఏదైనా ఉంటే తీసుకోండి. గృహ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కానీ, ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కానీ, ఏదైనా మధ్యవర్తిత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలలో కానీ ఇలాంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏదైనా కనుక ఉంటే ఈ 3 నెలల్లో మీకు చాలా విజయంలో మీరు ముందుకు దూసుకు వెళ్ళిపోతూ ఉంటారు. అఖండమైనటువంటి యోగం కనపడుతోంది. అదేవిధంగా ఎటువంటి సమస్యకైనా సరే పరిష్కారము కనపడుతోంది. దాన్ని ఎవరు చేయలేరు, మీరే చేయగలరు. ఈ పనిని మీరు మాత్రమే చేయగలరు అన్నంత గొప్ప పేరు ప్రఖ్యాతులు కూడా మీకు లభించగలుగుతాయి. ఆలోచనతో మీరు ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. ప్రతినిత్యము కూడా మీరు ద్వితీయ స్థానమందు ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల, వాక్స్థానమందు ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల గొప్పని ఏదో చిన్న మాట మీరు అనడం, ఎదుటి వ్యక్తులతో మీరు మాట పడడం కూడా జరిగేటువంటి అవకాశం కనపడుతోంది. కాబట్టి మహాగణపతిని ఎక్కువగా ప్రార్థించడం, మహాగణపతి స్తోత్ర పారాయణ చేసుకోవడం వల్ల అకారణమైనటువంటి కలహాలు మీ మీద రాకుండా మీరు మిమ్మల్ని మాట అనడానికి కూడా భయపడే విధంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అదేవిధంగా ఆదిత్య హృదయం పారాయణం, దుర్గా క్షమాపరాధ స్తోత్రాలు, లలితా సహస్రనామ పారాయణలు, అమ్మవారి యొక్క ఆరాధనలు మిమ్మల్ని విజయపథంలో మిమ్మల్ని ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారు. ఆలోచించి ఆచితూచి ముందుకు వెళ్ళండి. ప్రతి విషయంలోనూ కూడా ఆలోచనతో ముందుకు వెళ్ళండి. పెద్దల సలహా పాటించి ముందుకు వెళ్ళండి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో, వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా ఒకంత జాగ్రత్త వహించి ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ్ దత్త. శుభం భూయాత్.